వరుసగా 5 ఓటముల తర్వాత ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ మూడో విజయాన్ని అందుకుంది. అది కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే గుజరాత్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన సోమవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ జట్ట రాజస్థాన్ జట్టాన్ని పక్కన పెట్టేస్తే అది సూర్యవంశీ మ్యాచ్ అని చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకు అద్భుతాన్ని సృష్టించాడు. అసలు 14 ఏళ్ళకి ఐపీఎల్ ఆడటం అంటేనే అదొక సంచలనం. అలాంటిది ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం అంటే అది కూడా సిక్సర్ల విధ్వంసంతో చరిత్ర సృష్టించడమే. అయితే ఇక వైభవ్ చేసిన ఈ అద్భుతం ప్రదర్శన వల్ల గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసిందనమాట. అయితే ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన గుజరాత్ జట్టు టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది. సాయి సుదర్శన్ బ్రిలియంట్ నాక్ ఆడాడు. 30 బంతుల్లో 130 స్ట్రైక్ రేట్‌తో 4 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 39 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 50 బంతుల్లో 84 పరుగులు చేశాడు. 4 సిక్స్‌లు, 5 ఫోర్లతో ఇరగదీశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోస్ బట్లర్ 26 బంతుల్లో 50 పరుగుల అర్ధశతకం బాదాడు. 3 ఫోర్లు, 6 సిక్స్‌ల సహాయంతో ఇరగదీసేశాడు. వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా విఫలమైనప్పటికీ ఆఖర్లో షారుఖ్ ఖాన్ మాత్రం 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడనమాట. అయితే ఆ తర్వాతే మొదలైంది అసలు సిసలైన రాజస్థాన్ ఆట. అది కూడా వైభవ్ సూర్యవంశీ కారణంగానే చెప్పుకోవచ్చు. అయితే 219 పరుగులు చేయగా 210 పరుగుల లక్ష్యాన్ని విధించిన గుజరాత్ జట్టుకి ఓపెనర్లుగా వచ్చిన వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. అసలు తను ఆడుతుంటే అది ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడా? లేకపోతే ఇంకేదైనా జరుగుతోందా అన్న అనుమానం కూడా వచ్చింది. నిజానికి 40 బంతుల్లో తను 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీతో చెలరేగాడు యశస్వి జైస్వాల్. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. మొదట ఓవర్ మూడో బంతికి సిరాజ్ బౌలింగ్లో 6 బాది ఖాతా తెరిచిన వైభవ్ 4 ఓవర్లలో తన అసలైన విశ్వరూపాన్ని బయటపెట్టాడు. ఇషాంత్ బౌలింగ్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదిన వైభవ్ ఆ తర్వాత ఓవర్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్ కొట్టాడు. ఈ క్రమంలో వైభవ్ 17 బంతుల్లోనే తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక కరీం జన్నత్ వేసిన 10వ ఓవర్లో అయితే సూర్యవంశీ వీరబాదుడని చెప్పాలి. వరుసగా సిక్స్‌లు, 6, 2 ఫోర్లు, మళ్ళీ 6 అంటూ ఒక్క ఒక్క ఓవర్లో 30 పరుగులు పిండుకున్నాడు. అది కూడా నో బాల్ లేదంటే వైడ్ లాంటివి లేకుండా చాలా పరుగులు తీసుకొచ్చాడనమాట. అనంతరం ఆ తర్వాత ఓవర్లోనే 6 బాది ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే భారత్ తరఫున అత్యంత వేగంగా 35 బంతుల్లో సెంచరీ చేసిన క్రికెటర్గా నిలిచాడు. అయితే వైభవ్ సూర్యవంశీ ఇంత అద్భుతమైన చరిత్ర అంటే అసలు నమ్మదగింది కాదు. మొదటి మ్యాచ్లో కూడా తను 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అప్పుడు అవుట్ అయిన తను మొదటి బంతికే 6 కొట్టినప్పటికీ ఆ తర్వాత మైదానాన్ని వీడుతూ చాలా బాధపడ్డాడు. అప్పుడు ఏడ్చిన ఈ చిన్న బాబుని చూసి అందరూ కూడా అయ్యో పాపం చిన్నపిల్లాడు ఎందుకలా అవుట్ అయిపోయాడు, పాడు అవుట్ అంటూ తిట్టుకున్నారు. ఇప్పుడు అదే సూర్యవంశీ చిచ్చర పిడుగ్గా మారాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.